హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈ రోజుల్లో పిల్లలకి హెల్తీ ఫుడ్ తినిపించడం అయితే చాలా కష్టమైపోయింది కదండి. అందుకని ఇలా ఒకసారి పాలక్ పరాటాని ట్రై చేసి చూడండి. టేస్ట్కి టేస్ట్, అలాగే హెల్త్కి హెల్త్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా ఒక కట్ట పాలకూరను అయితే ఈ విధంగా తుంచి తీసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాలకూరలోకి ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా తీసేసుకోండి. ఇలా కొత్తిమీరని పాలకూరని తీసేసుకున్న తర్వాత 2 నుంచి 3 సార్ల వరకు మంచిగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత సన్నగా తరిగేసి తీసుకోవాలండి. కొత్తిమీరని కూడా సన్నగా తరిగేసుకున్నాను, అలాగే పాలకూరని కూడా సన్నగా తరిగేసి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసుకున్న పాలకూర కొత్తిమీరని ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ రెండింటిని కూడా ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని వేసేసుకొని అలాగే 1/2 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించేసుకొని ఒక మందపాటి కడాయిని అయితే పెట్టేసుకోండి. కడాయి మంచిగా వేడైన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పాలకూర మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలండి. మనం ఆల్రెడీ ముందుగానే ఒక 1/2 కప్పు వాటర్ వరకు మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మరో 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఒక 2 పొంగులు వచ్చి కొంచెం దగ్గర పడేంత వరకు మనమైతే బాయిల్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, 2 నిమిషాల తర్వాత మంచి పొంగు వచ్చేసింది. ఇప్పుడు మరోసారి గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇది సెకండ్ పొంగండి. ఇలా 2 టైమ్స్ పొంగు వచ్చేసింది కదా. ఇప్పుడైతే మరో 2 నిమిషాల పాటు బాయిల్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు ఇక్కడ గమనించినట్టయితే పాలకూర మిశ్రమం అయితే వాటరింగ్కి పోయి దగ్గర పడింది, చూసారు కదా. ఈ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మనం ఉడికించుకున్న పాలకూర మిశ్రమాన్ని మంచిగా వడగట్టేసుకోవాలండి. నేను ఇక్కడ టీ స్ట్రైనర్ సహాయంతో అయితే వడగట్టేసుకుంటున్నాను. ఇలా మనం ముందుగా బాయిల్ చేసుకున్న పాలకూర మిశ్రమాన్ని టీ స్ట్రైనర్లో వేసేసుకొని స్పూన్ సహాయంతో ఒత్తుకుంటూ మంచిగా వడగట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, రసాన్ని మొత్తాన్ని కూడా వడగట్టేసుకున్న తర్వాత పిప్పిని పక్కన పడేయండి. ఇదే విధంగా మిగతా పాలకూర మిశ్రమం అంతటిని కూడా వడగట్టేసుకోవాలి. ఆ జ్యూస్ మొత్తాన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్నానండి. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న జ్యూస్లోకి మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత స్పూన్ సాయంతో సాల్ట్ మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని అయితే వేసేసుకోవాలండి. నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ గోధుమ పిండినైనా తీసేసుకోవచ్చు. ఇలా పిండిని వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పాలకూర మిశ్రమంలోకి నాకు 1 కప్పు పిండి అయితే కరెక్ట్గా సరిపోయిందండి. సో నేనైతే ఎక్స్ట్రాగా పిండి ఏమీ కలపట్లేదు. ఒకవేళ మీకు పల్చగా అయితే మరి కొద్దిగా పిండి అయితే కలుపుకోండి. ఇలా 1 కప్పు పిండిని వేసేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా ఏ విధంగా అయితే చపాతీ పిండిని కలుపుకుంటామో సాఫ్ట్గా, అదే విధంగా ఈ పిండిని కూడా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి 2 స్పూన్ల గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకొని స్పూన్తో మంచిగా మిక్స్ చేసేసుకొని స్లర్రీని అయితే రెడీ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మన స్లర్రీది. ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, చపాతీ పిండి. ఇప్పుడు దీన్నైతే మరో 2 నిమిషాల పాటు వత్తేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా 4 భాగాలుగా చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 4 భాగాలుగా చేసేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే 5, 6 భాగాలుగా అయినా చేసేసుకోవచ్చు. తర్వాత ముందుగా కిచెన్ కౌంటర్ మీద కొంచెం పొడి పిండిని అయితే చల్లేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీ ముద్దల్లో నుంచి ఒక ముద్దనైతే తీసేసుకొని మనం చపాతీలాగా వీలైనంత పల్చగా అయితే చేసేసుకోవాలండి.
ఇలా చపాతీ కర్ర సహాయంతో పొడిపిండిని అద్దుకుంటూ వీలైనంత పల్చగా చపాతీలను అయితే ఒత్తేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ ఎంత పల్చగా చపాతీని అయితే ఒత్తేసుకుంటున్నానో. ఇలా వీలైనంత పల్చగా చపాతీని అయితే ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఆయిల్ స్లర్రీ ఉంది కదండి, దీన్నైతే ఈ చపాతీ మొత్తానికి కూడా అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా చపాతీ మొత్తానికి కూడా స్లర్రీని అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన నుంచి కొద్దిగా పొడిపిండిని అయితే చల్లేసుకోండి. ఆ తర్వాత ఒక చాకు సహాయంతో ఇక్కడ చూపిస్తున్నట్టుగా సన్నగా లేయర్స్ని అయితే కట్ చేసేసుకోండి. ఇదే విధంగా చపాతీ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా సన్నగా లేయర్స్ని కట్ చేసుకోవడం వల్ల మనకి పరోటా అయితే మంచిగా లేయర్స్గా ఫామ్ అవుతుందండి. ఇలా లేయర్స్గా కట్ చేసేసుకుంటే మనకి పరోటాలు చుట్టానికి కూడా బాగుంటాయి, అలాగే లేయర్స్గా కూడా వస్తాయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక సైడ్ నుంచి ఈ లేయర్స్ మొత్తాన్ని కూడా రోల్ చేసేసుకుంటూ ఇంకో సైడ్కి అయితే చూస్తున్నారు కదండి, ఇదే విధంగా మనం కట్ చేసుకున్న రోల్స్ అన్నిటినీ కూడా ఒక సైడ్ నుంచి మరో సైడ్కి రోల్ చేసేసుకోవాలి. మనం పొడిపిండిని అద్దుకున్నాం కాబట్టి, అలాగే స్లర్రీని కూడా అప్లై చేసుకున్నాం కాబట్టి ఈ లేయర్స్ అనేవి ఒకదాన్నొకటి అస్సలు అంటుకోవండి. అంటుకోకుండా లేయర్స్గా పరాటా అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒక సైడ్ నుంచి మరో సైడ్కి రోల్ చేసేసుకున్న తర్వాత మరికొద్దిగా పొడిపిండిని వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకసారి రోల్ చేసేసుకొని ఈ విధంగా మనమైతే రౌండ్గా చుట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా చుట్టేసుకున్న తర్వాత 3 ఫింగర్స్తో మంచిగా అద్దేసుకుంటే మన పరాటా అయితే రెడీ అయిపోతుంది. ఇలా అద్దేసుకున్న తర్వాత చపాతీ కర్ర సహాయంతో లైట్గా ప్రెస్ చేసేసుకోవాలండి 2 సైడ్స్ కూడా. మరీ ఎక్కువగా ప్రెషర్ అయితే ఇవ్వకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకు కావాల్సిన సైజులో మన పరాటా అయితే రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మిగతా 4 పరాటాలని కూడా ఒత్తేసుకున్నానండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ మంచిగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకొని మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న పరాటానైతే దీని మీద వేసేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఒక సైడ్ పరాటా కుక్ అయిన తర్వాత రెండో సైడ్కి ఫ్లిప్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఒక సైడ్ మన పరాటా అయితే ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు రెండో సైడ్ కూడా కుక్ అవ్వడానికి పైన మూత పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల లోపల నుంచి మంచిగా కుక్ అవుతుంది మన పరాటా. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తెరిచిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకోండి. పరాటాలు ఆయిల్తో తింటేనే బాగుంటాయండి. ఇలా ఆయిల్ని వేసేసుకున్న తర్వాత ఆయిల్ని పరాటాకి మంచిగా పట్టించేసి రెండో సైడ్కి ఫ్లిప్ చేసేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసేసుకొని మరోసారి మూత పెట్టేసుకొని లోపల నుంచి మంచిగా కుక్ అయ్యేలాగా 1 నిమిషం పాటు ఉంచేసుకొని తీసేసేయండి. ఈ పరాటాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పాలకూర పరాటా అయితే రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఎంత లేయర్స్గా ఎంత బాగున్నాయో మన పరాటాలు అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ లేయర్స్ పరాటాని మీ ఇంట్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.